హాయ్ మామ, ఎలా ఉన్నావు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే లవ్. అసలు ఈ లవ్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ అవుతుంది? లవ్ అనేది నిజమేనా? లవ్ అనేది ఒక డ్రగ్గా? అందుకే ఒక్కసారి లవ్లో పడితే బయటికి రాలేమా అన్న విషయాల దగ్గర నుంచి లవ్లో పడకూడదంటే ఏం చెయ్యాలో, లవ్ అనే డ్రగ్కి ఎలా దూరంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో 4th క్లాస్ స్టూడెంట్ నుంచి ఇంటర్ నిబ్బాగాల వరకు నేను రిలేషన్లో ఉన్నా, అది నా పిల్లబే అని డైలాగ్స్ వేస్తున్నారు. అసలు ఈ తెలిసి తెలియని ఏజ్లో పిచ్చి డెసిషన్స్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు మన కుర్రోళ్ళు. అసలు ఈ లవ్ అనేది అబద్ధమా అంటే ఖచ్చితంగా కాదు. కానీ నీ బ్రెయిన్ చేసే ఒక మాయ. ఇది తెలుసుకున్న రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అండ్ గుడ్ డెసిషన్స్ తీసుకుంటావు. లవ్లోనే కాదు, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో కూడా. అసలు ఈ లవ్ అనేది ఎలా పడుతుందో చూద్దాం. మామ, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, అస్సలు అబద్ధం చెప్పకు, నీకు నువ్వు ఆన్సర్ చేసుకో. జనరల్గా నువ్వు ఒక అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ లవ్ చేయాలనుకుంటే నువ్వు ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటావు? నీ ఆన్సర్ నేను చెప్తా, విను. అవునో కాదో కింద కమెంట్ చేయి. నువ్వు ఒక అబ్బాయి అయితే కన్ఫామ్గా ఆ అమ్మాయి అందంగా ఉందా లేదా, ఫిజిక్ ఎలా ఉంది, ఫేస్ కట్ ఎలా ఉంది, ఈ ఫ్యాక్టర్స్ చూసి నీకు నచ్చితే లవ్ చేద్దామని డిసైడ్ అవుతావు. అదే అమ్మాయి అయితే వాడు ఎంత హైట్ ఉన్నాడు, ఫేస్ కలర్ ఎలా ఉంది, గ్లో ఉందా, హెయిర్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది అండ్ వీటితో పాటు మనీ ఉందా లేదా, బైక్ ఉందా లేదా, కార్ ఉందా లేదా అని ఒక ఎంక్వైరీ చేసి మరి లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, నేను వాడి క్యారెక్టర్ చూసి, బిహేవియర్ చూసి, వాడి మెంటాలిటీని బట్టి లవ్ చేసే అనే వాళ్ళు కోటిలో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసి లవ్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు? దీనికి రీజన్ వచ్చేసి లస్ట్ మామ, లస్ట్. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంటే, మామ నువ్వు ఒప్పుకున్నా లేకున్నా, నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నువ్వు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసి అట్రాక్ట్ అవుతున్నావు అంటే నీ బ్రెయిన్ లో ఇనీషియల్ గా టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి అండ్ వాటితో పాటు డోపమైన్ అండ్ నోరోపినాఫ్రిన్ అనే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అందుకే నువ్వు ఒక అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతున్నావు. ఈ స్టేజ్ నే లస్ట్ అంటారు మామ. దీనినే లవ్ అనుకుంటారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ లో ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ యాక్సెప్ట్ చేస్తే కొన్ని డేస్ కి హగ్ చేసుకుంటే ఆక్సిటాసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక 20 సెకండ్స్ హగ్ తోనే వాళ్ళ మీద విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. జనరల్ గా ఒక రీసెర్చ్ లో ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుందని తేలింది. అండ్ ఆ తర్వాత ఫిజికల్ నీడ్స్ అన్ని అయిపోయాక వదిలేసుకోవాలనుకుంటారు కొందరు. అలా అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లాంగ్ ఉందామని వచ్చిన వాళ్ళు కాదు. ఇనిషియల్ స్టేజ్ లో అట్రాక్ట్ అయ్యి అండ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లవ్ ని ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు. అండ్ ఎవరైతే వాటిని దాటి బాండింగ్ ని, ట్రస్ట్ ని, అండర్స్టాండింగ్ తో హోప్ ని పెంచుకుంటారో వాళ్ళు మాత్రమే మ్యారేజ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటారు. అండ్ ఈ టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ టీనేజ్ లో స్టార్ట్ అయ్యి అడల్ట్ ఏజ్ వరకు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దానివల్ల ఈ ఏజ్ లోనే ఎక్కువ ఫీలింగ్స్ కలుగుతాయి. మామ, ఒక ముక్కలో ఈ మొత్తాన్ని అర్థమయ్యేలా చెప్తా, విను. నువ్వు నీ కళ్ళతో ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూస్తే నీ బ్రెయిన్ క్యాప్చర్ చేసి ఆ విజువల్స్ ని బట్టి నీ టేస్ట్ కి తగ్గట్టు కనిపిస్తే నీకు ఆశలు రేపెట్టడానికి టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనే సెక్స్ హార్మోన్స్ ని అబ్బాయిలకైతే టెస్టికల్స్ నుంచి, అమ్మాయిలకైతే ఓవరీస్ నుంచి రిలీజ్ చేస్తుంది. అక్కడితో నీ బ్రెయిన్ ని వదలకుండా డోపమైన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేసి ఆ పిల్లని చూస్తున్నంతసేపు హ్యాపీ ఫీలింగ్ ని కలిగించి ప్లెజర్ ని ఇస్తుంది. అండ్ నోమోపినాఫ్రిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేసి ఆ అటెన్షన్ ని అక్కడి నుంచి పోకుండా ఆ పిల్ల గురించే ఆలోచించేలా చేస్తుంది. దీనినే నువ్వు లవ్ అనుకుంటావు. నువ్వు లవ్ చేస్తున్నావు అనుకున్నప్పుడు నీ బ్రెయిన్లో రివైన్ సిస్టమ్, లింబిక్ సిస్టమ్ అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఈ పార్ట్స్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ లవ్లో యాక్టివ్గా ఉంటాయి. డాక్టర్ హెలెన్ ఫిషర్ అనే ఒక బయాలజికల్ ఆంథ్రోపాలజిస్ట్ అనే ఆవిడ ఈ యువకులు వాళ్ళ ప్రేమ నిజమేనా అని ఒక రీసెర్చ్ చేసింది. వై వీ లవ్, వై హీ, వై హర్ అని ఒక 6 పుస్తకాలు రాసింది మామ. అండ్ 2500 మంది స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళందరినీ బ్రెయిన్ని స్కాన్ చేసి ఎంఆర్ఐ తీసింది. వాళ్ళ పార్ట్నర్స్ని చూపించి వాళ్ళ బ్రెయిన్లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో క్యాప్చర్ చేసింది. కొంతమందికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంటే ఇంకా అందగత్తెని చూపించి ఎంఆర్ఐ తీస్తే బెటర్ రియాక్షన్స్ కనిపించాయి. అండ్ ఇంకొంతమందికి అయితే ఏ అమ్మాయిని చూపించినా సేమ్ రియాక్షన్స్ చూపించింది. ఇదంతా స్టడీ చేసిన హెలెన్ ఫిషర్ ఏం కన్క్లూజన్ ఇచ్చిందో తెలుసా? లవ్ లేదు, తొక్క లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ బ్రెయిన్ అని చెప్పింది. మరి లవ్ చేసినప్పుడు ఆ పిల్లని ఎందుకని మర్చిపోలేం అంటే దానికి రీజన్ వచ్చేసి నోమోపినాఫ్రిన్ అనే హార్మోన్. నీకు నచ్చిన దాని నుంచి అటెన్షన్ పోకుండా చేస్తుంది అండ్ నువ్వు పదే పదే ఆ పిల్ల గురించి ఆలోచించేలా చేస్తుంది. నీకు తెలియకుండానే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మెమరీస్ ఆ అమ్మాయి ఫీడ్ అయిపోయి ఉంటుంది. జనరల్గా సబ్ కాన్షియస్ మైండ్ నేచర్ ఏంటంటే నువ్వు పనిలో ఉన్నా లేదా పనేమి చేయకుండా అలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి నువ్వు ఇంతకు ముందు ఆలోచించని గుర్తు చేసి ఇంకా నీకు బెటర్ ఐడియాస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అలా నీ బ్రెయిన్ ఆ అమ్మాయిని పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం కష్టంగా ఉంటుంది. మామా, నీ జ్ఞాపకాలు గుర్తు చేస్తుందని నీ సబ్ కాన్షియస్ మైండ్ని తిట్టుకుంటే నీకన్నా ఎదవ ఇంకోడు ఉండడు. నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక మంచి విషయాన్ని ఇచ్చి చూడు, అది ఎంత ప్రభావం చూపిస్తుందో చూడు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ సబ్ కాన్షియస్ మైండ్కి పని చెప్పి ఆ స్టేజ్లో ఉన్నారు. నీకు ఓపుకుంటే జోసెఫ్ మర్ఫీ గారు రాసిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకం చదువు. చదవాలని ఇంట్రెస్ట్ రాకపోతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నీకు నచ్చిన వాయిస్తో విను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఫ్రీగా బుక్స్ ఎలా చదవచ్చో వీడియో ఉంది, చూడు.
ఒక అమ్మాయి నచ్చిందనుకో, లవ్ అనే థాట్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీ డౌట్ అయితే మాస్టర్బేట్ యువర్ సెల్ఫ్. అవును, నువ్వన్నది కరెక్టే. నీ హార్మోన్స్ కంట్రోల్లో లేనప్పుడు, నీ మాట విన్నప్పుడు నువ్వే కంట్రోల్ చేయాలి. మాస్టర్బేట్ చేసినప్పుడు హార్మోన్స్ రిలాక్స్ అవుతాయి అండ్ రిలాక్సెస్ యువర్ మూడ్. నెక్స్ట్ టైం లవ్ చేద్దామన్న ఆలోచన వస్తే ఒక 2 times మాస్టర్బేట్ చేసి ఆలోచించండి. మనకెందుకులే అని లైట్ తీసుకుంటారు. అండ్ ఇంకోటి, హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు ఏ డెసిషన్ కానీ ప్రామిసెస్ కానీ చేయకండి. హార్మోన్స్ ని రిలాక్స్ చేసి డెసిషన్స్ కానీ ప్రామిసెస్ కానీ చెయ్యండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వర్కౌట్ అవుతుంది. నేను పూరి జగన్నాథ్ గారిని బాగా అభిమానిస్తా. నా లైఫ్ బిఫోర్ పూరి ఆఫ్టర్ పూరిగా చెప్పొచ్చు. అండ్ నేను ఆయన ఫిలాసఫీని బాగా ఫాలో అవుతా. ఆయన పాడ్కాస్ట్ లో లవ్ డ్రగ్ అనే పాడ్కాస్ట్ నుంచి ఇది రిఫరెన్స్ గా తీసుకున్నా. అండ్ నా లైఫ్ లో ఆయన ఫిలాసఫీని అప్లై చేశాను, బాగా వర్కౌట్ అయింది. మామ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది నీ లైఫ్, నీ కోసం, నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఒక అమ్మాయి కోసమో లేదా నువ్వు అమ్మాయి అయితే ఒక అబ్బాయి కోసమో టైం వేస్ట్ చేసుకోకు. రావాల్సిన టైంలో అన్నీ వస్తాయి. ఈ లోపు నీ గోల్స్ మీద ఫోకస్ చేయి. నా లైఫ్ లో కూడా ఫేస్ చేశా. లవ్ అయితే కాదు కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఉన్న ఈ అమ్మాయి మన లైఫ్ లో ఉంటే బాగుండు అని ఒక అమ్మాయిని చూసాక అనుకున్నా. కానీ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ ప్లేస్ దే చేంజ్ అని అర్థం చేసుకుని మూవ్ ఆన్ అయ్యా. నువ్వు బ్రేకప్ తో బాధపడుతున్నావా? అయితే బయటికి రావాలంటే జస్ట్ ఆ పిల్ల కన్నా ఇంట్రెస్ట్ గా ఉన్న దాని మీద ఫోకస్ చేయి. ఇట్ మే బి జాబ్, గోల్స్, బిజినెస్, అది ఏదైనా పర్లా. నువ్వు ఇంతకు ముందు ఆ పిల్ల గురించి ఎక్కువగా ఆలోచించావు కాబట్టి నీ సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు వద్దన్నా కానీ ఆ జ్ఞాపకాలను తీసుకొచ్చి నీకు ఇస్తుంది. సో అప్పుడు నువ్వు ఆ అమ్మాయి గురించి ఎంతలా ఆలోచించావో ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టు. కొన్ని డేస్ లోనే నీకు చేంజ్ కనిపిస్తుంది. ఎపీరియన్స్ చూసి ఎప్పుడు ఇష్టపడకు మావా, ఇట్ విల్ నెవర్ లాస్ట్ ఫర్ ఎవర్. ఎగ్జాంపుల్కి లైలా మజ్నూని చూడు. ఈ ఫోటో వాళ్ళదే. అండర్స్టాండింగ్, హోప్, ట్రస్ట్, వీటితో పాటు యూ షుడ్ బి ఓపెన్ టు ఈచ్ అదర్ అలా అనుకున్నప్పుడు లవ్ అనే పేరు పెట్టకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి ట్రై చేయండి. ఒకప్పుడు లవ్ అంటే అన్కండిషన్గా చూపించేవారు, ఇప్పుడు లవ్ విత్ ఏ కండిషన్గా అయిపోయింది. ఇది నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళాక చెయ్యి, తప్పులేదు. కానీ ఇప్పుడే ఈ చిన్న ఏజ్లోనే అవన్నీ చేసి ఫైనల్గా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అది సక్సెస్ అవ్వక డిప్రెషన్కి వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకోకు మావా. మావా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి కోసం నువ్వు టైం వేస్ట్ చేస్తూ చూసావంటే అది నిన్ను దేకను కూడా దేకదు. అదే అమ్మాయిని వదిలేసి గోల్స్ మీద ఫోకస్ చేస్తూ చూసావంటే ఏదో రోజు ప్రపంచం నీ వైపు చూస్తుంది. హోప్ ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడా. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.